ఇచ్చి పుచ్చుకోవాలి. అయితే స్థాయి మరిచి అతి మర్యాద కోరుకుంటే అక్కడే వస్తుంది అసలు సమస్య. ఓ యూట్యూబర్ తనకి సరైన గౌరవం దక్కలేదని తెగ ఫీల్ అయి ఆ కోపంతో సింహాచలం దేవస్థానం పరువు తీయాలని చూశాడు. ఇప్పుడు కేసులో ఇరుక్కున్నాడు. అయితే ఆలయ అధికారులు ముందే ఎందుకు కేసు పెట్టలేదు? మరి నెక్స్ట్ అరెస్టేనా అన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. సింహాచలం ఆలయంలో ప్రసాదం ఘటనపై కేసు నమోదైంది. పులిహోరలో నత్త వీడియో వైరల్ కావడంతో గోపాలపట్నం స్టేషన్లో సింహాచలం ఏఈఓ రమణమూర్తి ఫిర్యాదు చేశారు. దీంతో బిఎన్ఎస్ 298, 353 1 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 29న ఇద్దరు వ్యక్తులు సింహాచలం ఆలయ దర్శనానికి వచ్చి ప్రసాదం కొనుగోలు చేశారు. పులిహారలో నత్త పడినట్లు వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రసాదం కొనుగోలు చేసి తినే ముందు 1కి 2 సార్లు చూసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో సింహాచలం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు వ్యక్తులు ప్రసాదం కొని అందులో నత్తని పెట్టి దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేశారని ఏఈఓ రమణమూర్తి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రసాదం కౌంటర్లో గౌరవం ఇవ్వలేదని, వాళ్లతో గొడవపడి ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి దేవస్థానం ప్రతిష్టని మంటగలిపేలా వ్యవహరించిన వారిని తగిన శిక్ష పడేలా చూడాలన్నారు. అందరిలాగా మేము పులిహోర తీసుకొని వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది. ఆ పాట మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు. సో వేరే వాళ్ళు చెల్లించి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాజా, రిసీవింగ్ బాలేదని ఏకంగా ఎంతో మంది భక్తులు నమ్మే విశ్వాసాన్నే దెబ్బతీయాలని చూశారు. మరి వాళ్ళిద్దరికి పై ఎటువంటి యాక్షన్ తీసుకొని ఉన్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త పడినట్టు ఏదైతే సోషల్ మీడియాలో ఒక వీడియోను ఒక దంపతులు వైరల్ చేశారో దీనిపై దేవస్థానం అధికారులు చాలా సీరియస్గా స్పందించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్గా దృష్టి సారించింది. అయితే ఆ నత్త ఆ పులిహారంలో ఉండడానికి గల కారణాలను ఒకవైపు విశ్లేషించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో ఒకవైపు సింహాచలం దేవస్థాన అధికారులు ప్రత్యేకంగా విచారణ ప్రారంభించారు. పులిహార ప్రసాదం తయారీ నుంచి ప్యాకింగ్ అలాగే ప్రసాదం కౌంటర్ వరకు వచ్చే వరకు పరిస్థితులను పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఆ దశల వారీగా ఏవైతే ఆ పులిహార ప్రసాదాన్ని వంటశాల నుంచి ఆ తర్వాత ప్రసాదం కౌంటర్ వరకు తీసుకొస్తారో దానిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత ఎంక్వైరీలో ఎక్కడ కూడా ఈ నత్త పడినట్టు పరిస్థితి లేదన్న ఒక నిర్ధారణకు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆలయ అధికారులు ఇది ఖచ్చితంగా కావాలనే చేసిన దుష్ప్రచారమే అని భావించి దీనిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా గోపాలపట్నం పిఎస్లో బిఎన్ఎస్ 298 అలాగే 353 Part 1 సెక్షన్ కింద అంటే ఒకవైపు దేవస్థానాన్ని దుష్ప్రచారం చేయడం అపవిత్రం చేసేలా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు ఒక ఫేక్ ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న అభియోగంపై 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ వీడియో పోస్ట్ ఏ యూఆర్ఎల్ ద్వారా జరిగింది, ఎవరు చేశారు, దానికి గల కారణం ఏంటన్నపై ఇప్పుడు పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. దానికి సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసులను ఇప్పటికే గోపాలపట్నం పోలీసులు ఆశ్రయించారు. మరోవైపు దేవస్థానానికి సంబంధించి వివిధ దశల్లో మరోవైపు ఇంకా విచారణ అనేది వేరు కోణాల్లో కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోని నిన్న ముక్కోటి ఏకాదశి జరిగింది. అంతకు ముందు రోజే ఈ ఇద్దరు భక్తులు అంటే దంపతులు ఆలయానికి రావడం, ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం, అక్కడే కౌంటర్ దగ్గర పులిహార ప్రసాదాన్ని తీసుకోవడం, ఆ తర్వాత పులిహార ప్రసాదం ఓపెన్ చేసేసరికి అందులో నత్త కనిపించినట్టు వాళ్ళు చెబుతున్న వాదన. ఇదే క్రమంలో తమ వద్ద సెల్ ఫోన్లు పెట్టేసి దర్శనానికి వచ్చాం, ఆ సమయంలో తమ వద్ద సెల్ ఫోన్లు లేని క్రమంలో పక్కనే ఉన్న భక్తుల సెల్ ఫోన్లు తీసి ఫోటో తీసి తమ వాట్సాప్ పంపించుకొని తద్వారా ఆ వీడియోను పోస్ట్ చేయాల్సి వచ్చిందనేది వాళ్ళు చెప్తున్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఈ వీడియో వైరల్ అయిన తర్వాత దేవస్థానం అధికారులు కూడా ఆ దంపతులను సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆ దంపతులు లైన్లోకి వచ్చి చెప్పినట్టుగా దేవస్థాన అధికారులు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా చెబుతూ వచ్చారు. అయితే ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించేసరికి అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి పులిహార ప్రసాదం తీసుకున్న క్రమంలో అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న గుమస్తాతో కాస్త వాగ్వాదం జరిగింది. వారి రెస్పాన్స్ సరిగా లేదు, అందువల్లే తాను
ఈ పని చేశామన్న భావనతో వాళ్ళు రిప్లై ఇచ్చినట్టు దేవాదాయ శాఖ అధికారులు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్కు చెబుతూ వచ్చారు. అయితే ఇదే క్రమంలో తాము చేసిన తప్పుకు చిందిస్తూ ఆ వీడియోను కూడా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశామని ఆ దంపతులు చెప్పినట్టు అధికారుల ద్వారా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్కు చెప్పారు. అదే ఈ నేపథ్యంలోనే ప్రాథమికంగా ఇంకోసారి ఎంక్వైరీ చేయాలని గంటా శ్రీనివాస్ కూడా ఆదేశించిన నేపథ్యంలోనే అక్కడ పులిహార సంబంధించి ఒక ఈ చింతపండు ఏదైతే పిప్పు తీస్తారో ఆ మిషన్తో పాటు ఆ తర్వాత పోపులు వేయించే పోపుల పరిస్థితి, దీంతో పాటు అక్కడ పసుపు కలిపే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ 3 దశల్లో ఎక్కడ కూడా నత్త ఏమైనా పడి ఉంటుందా, ఆ ప్రాంతంలో నత్త సంచరించే అవకాశం ఉందా, లేక ఎవరైనా తీసుకొచ్చి వేసే అవకాశం ఉందా, ఇంకా ఈ నత్త ఈ పులిహారంలో కనిపించిన పరిస్థితిపై ఇంకే వేరే కారణాలు ఉన్నాయని దానిపై పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ప్రాథమికంగా ఇది ఖచ్చితంగా దుష్ప్రసాదం చేయడానికే ఎక్కడి నుంచో తీసుకొచ్చిన నత్తను ఈ పులిహార ప్రసాదంలో పెట్టి దాన్ని ప్రసాదంలోనే వచ్చినట్టుగా వైరల్ చేసినట్టుగా ప్రాథమికంగా దేవాదాయ శాఖ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే తొలుత ఆ దంపతులు ఇద్దరు ప్రసాదం కౌంటర్కి వచ్చారు, ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నారు, ఆ తర్వాత అక్కడ వాగ్వాదం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ప్రసాదంలో నత్తపడిందని చూపడం, ఆ తర్వాత ఫోటోలు తీసుకోవడం, దాన్ని వీడియోల రూపంలో ఒక సెల్ఫీని చేసి వైరల్ చేయడం, ఆ తర్వాత ఈ పరిస్థితులు పరిణామాలు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు దీనిపై ఘటనపై పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు, దీంతోపాటు దేవస్థాన అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక ఎంక్వైరీ కూడా వేయించింది. అయితే దీంట్లో బాధ్యులు ఎవరు, ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఇంకా ఎవరైనా దీని వెనుక బాధ్యులు ఉన్నారా, ఉంటే ఎవరైనా దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీసి వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది, విచారణ చేస్తోంది. థ్యాంక్ యూ కాజా. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తోటపేటకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. కాలువ స్థల వివాదం, ఆలయ పూజారితో ఉన్న విభేదాలతోనే నిందితుడు శ్రీనివాస్ శివలింగాన్ని ధ్వంసం చేశాడని చెప్పారు. అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వి గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ అండ్ దట్ ఏరియా. ఈ సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వి ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ శీలం శ్రీనివాస్. ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పనిచేసిన వాళ్ళు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు. అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం. కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలాంటి ఏం లేదు. ఇక పూజారికి రెగ్యులర్ గా గుడికి వచ్చే నిందితుడు శ్రీనివాస్ కి మధ్య వ్యక్తిగత గొడవతో శివలింగాన్ని ధ్వంసం చేయడం షాక్ ఇస్తోంది. ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా పలువురు అనుమానితుల్ని విచారించినప్పటికీ తోటపేటకు చెందిన శ్రీనివాస్ ని గట్టిగా ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న శివలింగం ధ్వంసం గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు వేగంగా దర్యాప్తు చేయాలని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకి ఆదేశాలిచ్చారు. దీంతో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. అయితే ఆలయ సమీపంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడు శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ పై 298, 324, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, అసలు నిందితుడి మోటివ్ ఏంటి, అసలు శివలింగాన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటి, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శీలం శ్రీనివాస్కి రిమాండ్ విధించారు. దాదాపుగా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అంటే ఒక శైవ క్షేత్రాల్లోకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక క్షేత్రంగా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి విరాజిల్లుతుంది. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సప్త గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని ధ్వంసం చేసిన సంబంధించి వ్యక్తిగత కుట్రగా అయితే పోలీసులు చెప్పారు. అయితే ఇది రాజకీయ కోణంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ
పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు మల్లాది విష్ణు, అలాగే మాజీ మంత్రి స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జట్ల జగ్గిరెడ్డి, వీళ్ళంతా వైసీపీ నేతలంతా కూడా అక్కడికి వెళ్ళి ఇదంతా నిలదీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఘటన జరిగింది, ఇంకా పోలీసులు కూడా వివరాలు చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎందుకు మీరు వెంటనే వేరే దగ్గర శివలింగాన్ని తీసి ఈ రకంగా శివలింగాన్ని మీరు అక్కడ పెట్టాల్సి వచ్చింది, ఆగమశాస్త్రం ప్రకారం జరగాల్సినటువంటి అక్కడ తంతంతా కూడా ఆగమేఘాల మీద ఎందుకు చేసేశారు? గతంలో కూడా అంతర్వేది రథం ఘటన జరిగిన తర్వాత అదంతా కూడా వైసీపీ మీద పూశారని తోట తిరుమతులు కూడా స్థానికంగా ఉన్నటువంటి దేవాదాయ అధికారుల మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే మొదట ఈ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి శీలం శ్రీనివాస్కి వ్యక్తిగతంగా ఆ తోటకు సంబంధించి వేరే కాలువకు సంబంధించిన వివిధాలు ఉన్నాయి. అందులో భాగంగానే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో వీళ్ళు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఇతను స్థానికంగా భక్తుడైనప్పటికీ అక్కడ స్నానం సప్తగోదావరి నదిలో స్నానం ఆచరించడము, అక్కడే ఉన్నటువంటి శివలింగానికి పలు దఫాలుగా పూజలు చేయడము, అక్కడ వెళ్ళడం. ఈ నేపథ్యంలో ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులకి ఈ శ్రీనివాస్కి గొడవ జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూజారితో ఇక్కడ పూజలు చేయడానికి అంటే ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చేయడానికి వీల్లేదు, అది వేరే తంతు జరగాల్సి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆచార్యులు జరిపించాల్సి ఉంటుందని ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. అందులో భాగంగానే కక్ష పెట్టుకుని ఈ కాలువ గొడవలకు సంబంధించి అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అందులో పనిచేస్తున్నారో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే జరుగుతుందనే ఉద్దేశంతో నేను సీసీ కెమెరా ఒకసారి పరిశీలిస్తే ఒక సంచి తెచ్చుకుని సంచిలో ఉన్నటువంటి లోపల రాడ్ ఇక్కడ తెచ్చుకుని ఆ శివలింగాన్ని 2 ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ ఒక ముక్కని సప్తగోదావరి నదిలో పడేసిన తర్వాత ఒక ముక్కని పైన ఉంచేసినటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కేసు నమోదవుతుంది, వ్యక్తిగతంగా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందని శీలం శ్రీనివాస్ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను భావించాడు. కానీ ఇది బెడిసికొట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే దీని మీద ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్పీతో మాట్లాడి వెనక ఎవరున్నా సరే లేదంటే వ్యక్తిగతంగా చేసినా ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన మధ్యలో రిమాండ్ విధించారు. అయితే దేశాలుగా ఖ్యాతి గడించినటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో కనీసం సీసీ కెమెరాల విషయాల్లో కూడా జాప్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద స్థానిక వైసీపీ నేతలతో కూడా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అయితే మాత్రం రాజకీయ కోణంగా మళ్ళినప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక భక్తులు కూడా కోరుకుంటున్నారు. అయితే నిందితుడిని అరెస్ట్ చేసేటువంటి ముందంతా కూడా సీసీ కెమెరాలు పరిశీలించారు. 4-5 అనుమానితులు కూడా తీసుకున్నారు. మొదట కొంతమంది మద్యం బ్యాచ్ అనుకున్నారు. అర్ధరాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరో చూడకుండా ఘటన జరిగిన తర్వాత మళ్ళీ స్కూటీ వేసుకుని ఆ నిందితుడితో వెళ్ళిపోవడం, ఇదంతా కూడా సీసీ కెమెరా రికార్డ్ అవడంతో పోలీసులకి కాస్త విచారణలో వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఈరోజు మీడియాకి కూడా ఎస్పీ ఎవరైతే కోనసీమ ఎస్పీ ఉన్నారో కోనసీమ ఎస్పీ వివరాలు వెల్లడించారు. దీంట్లో వేరే మతపరమైనటువంటి గొడవలు కూడా లేవు, వ్యక్తిగతంగానే కక్ష తీర్చుకోవడానికి ఈ రకమైనటువంటి ఘటనకి పాల్పడ్డాడు నిందితుడు అనేది జిల్లా ఎస్పీ చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది వేరే దారికి తీసుకోకూడదు, దీనికి సంబంధించి వెంటనే అక్కడ ఉన్నటువంటి లోపల పురోహితులతోనే వేరే ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాం కనుక ప్రత్యేక పూజలతో అక్కడ మళ్ళీ కంటిన్యూగా భక్తులంతా రావచ్చు అనేది దేవాదాయ సంబంధించిన అధికారులతో పాటు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ అర్చకులు అయితే చెప్తున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించి రాజకీయంగా ఇక్కడతో పులి స్టాప్ పడుతుందా, పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఇంకా ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేయాలనేది మాత్రం ప్రతిపక్షాలతో పాటు స్థానిక భక్తులు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సత్య. ఇక ఏపీలో నేటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓవైపు సంబరాలు జరగ్గా మరోవైపు నిరసనలు కొనసాగాయి. పండుగ వాతావరణంలో మార్కాపురం జిల్లా ఆవిర్భావం జరిగింది. పట్టణ శివారులోని R&R కాలనీలో కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి స్వామి, ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. రంపచోడవరంలో పోలవరం నూతన జిల్లా కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అధికారులకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులు హాజరయ్యారు. దీపం జ్యోతి పరం జ్యోతి బ్రహ్మ జ్యోతి నమస్తుతే, దీపం జ్యోతి పరం జ్యోతి బ్రహ్మ జ్యోతి నమస్తుతే, దీపం జ్యోతి పరం జ్యోతి బ్రహ్మ. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటిలో నిరసనలు జరిగాయి. వైసీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. రాయచోటి ప్రజల్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, సీఎం చంద్రబాబు మోసం చేశారని వారు ఆరోపించారు.
మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే సాజన్ బాషా పట్టణంలో కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు మదనపల్లి పేరునే జిల్లాకి కొనసాగించాలని పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని రెండుగా విభజిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై పెద్ద హరివాణం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని మండల కేంద్రం చేయాల్సిందే అంటూ నిరసన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, కొత్త జిల్లాల అమలు నేపథ్యంలో పబ్లిక్ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ, సాధారణంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటే కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్ లాంటిది, అది ఒక రీజనల్ ఐడెంటిటీ లాంటిది, ఆ ప్రాంత గుర్తింపుకు సంబంధించిన అంశం కూడా. సో అట్లాంటిదే ఈరోజు జరిగిన అటు నిరసనలు కావచ్చు, ఇటు సంతోషాన్ని వ్యక్తం చేసిన వాటిలో ఆ ఎమోషన్స్ కావచ్చు, ఆ ప్రాంతీయ గుర్తింపు కోసం ఆ అసంతృప్తి రగిలిన పరిస్థితి కావచ్చు, ఆ రెండు ధ్వనించాయి. సో ఆ దిశగానే మనం చూడాల్సిన నేపథ్యం కనిపించింది. ఎందుకంటే గతంలో మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తేనే ఇన్ని జిల్లాలు లేవు, కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దాదాపుగా 26 జిల్లాలు అయ్యాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరొక 2 జిల్లాలను ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. అయితే పోలవరం, మార్కాపురం ఈ 2 జిల్లాలని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసి ఈరోజు ఒక చారిత్రాత్మక ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆ దిశగా ముందుకు అడుగులు వేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చాలా కీలకమైన రోజుగా చెప్పాలి. ఎందుకంటే 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా పరిపాలన ప్రారంభించిన రోజు ఇది. సో ఒకవైపు అది జరుగుతున్న క్రమంలో మరొకవైపు అన్నమయ్య జిల్లా చుట్టూనే ఈరోజు కొంత అసంతృప్తి జ్వాలలు రేగుతున్న నేపథ్యం కనిపించింది. ఎందుకంటే రాయచోటి అనేది సాధారణ గతంలో రాయలసీమలో ఒక నియోజకవర్గ కేంద్రం, దాంట్లో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసినప్పుడు ఆ రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా కేంద్రం నుంచి రాయచోటిని తప్పించి మదనపల్లికి ఇస్తూ అన్నమయ్య జిల్లాని చేయడం పట్ల పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగుతున్నాయి. సాధారణంగా ఇట్లాంటి ప్రక్రియ చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇది జిల్లాల విభజన కావచ్చు, జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనేది చాలా తేనెతుట్టు లాంటిది. ప్రభుత్వం కూడా ఇట్లాంటి వివాదాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. కానీ 3 జిల్లాలకి గతంలో ఇచ్చిన హామీ మేరకు మదనపల్లిని కూడా ఏర్పాటు చేయాలని అనుకుంది. మదనపల్లిని ఏర్పాటు చేసే క్రమంలో అన్నమయ్య జిల్లా చాలా చిన్నదైపోయింది. దాంతో అన్నమయ్య జిల్లా పరిపాలనా పరంగా ఇబ్బందులు తలెత్తిన ఉద్దేశంతో దాంట్లో కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. దాంతో రైల్వే కోడుని తిరుపతిలో కలపడం, రాజంపేటని కడపలో కలపడంతో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ని మదనపల్లి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళని మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని. సో అది చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. పూర్తి స్థాయిలో రాయచోట్ల అయితే పెద్ద ఎత్తున ఒక రాజకీయ ఉద్యమం కూడా ప్రారంభమైంది. దానికి అన్ని పార్టీలు లేకపోతే మిగతా అన్ని ప్రజా సంఘాలతో కలిపి ఒక జేఏసీని కూడా ఫామ్ చేస్తూ ఒక ఉద్యమాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రాయలసీమలో ఇది రాజకీయ పరంగా చాలా కీలకమైన అంశంగా చూడాల్సిన నేపథ్యం. ఎందుకంటే ప్రతిపక్షానికి సంబంధించి ఆ ప్రాంతంలో కొంత పట్టుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో చోటు చేసుకునే మార్పుకు సంబంధించి కొంత రాజకీయ పరంగా అయితే కొంత చర్చ జరుగుతుంది. కానీ మిగతా పెద్ద ఎత్తున మిగతా మదనపల్లి ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా రైల్వే కోడూరుని తిరుపతిలో కలపడం కావచ్చు, అదే సమయంలో మార్కాపురం అన్నది జిల్లాని ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో దశాబ్దాల కళ అది. సో ఆ కళ సాకారమైనందుకు అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు ఆనంద బాష్పాలు కాచిన నేపథ్యం కనిపించింది. అదే సమయంలో పోలవరానికి కూడా చాలా ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. పోలవరం నిర్వాసితులు వాళ్ళ అన్నిటినీ త్యాగం చేసిన దానికి ప్రతిఫలంగా ఒక గుర్తింపుని ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎమోషన్కి బాండింగ్గా ఒక పోలవరం అనే జిల్లాని ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో అన్నీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా జరిగినా కూడా ఒక రాయచోటి విషయంలోనే కొంత అసంతృప్తి నెలకొంది. అయితే ప్రభుత్వం ఒక ఏడాది సమయంలో అసంతృప్తిని మర్చిపోయేలాగా అక్కడ అభివృద్ధిని చేస్తామని స్థానిక మంత్రి హామీ ఇచ్చారు. సో ఇది ఆ రాయచోటి ఉద్యమం ఎలాంటి దిశకి వెళ్తుంది, భవిష్యత్తులో అది ఎలా మార్పు తీసుకునే అవకాశం ఉందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పెద్ద బిల్డప్ ఇస్తూ యాటిట్యూడ్ తో విరవీగిన ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టు TV9 చేతికొచ్చింది. ఆ రిమాండ్ రిపోర్టుతో కీలక విషయాలే కాదు, షాకింగ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. అయితే రవి ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు, ఎవరినైనా ఇరికించబోయి తానే గోతులో పడ్డాడా అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. పైరసీతో 13,40,00,000 వచ్చాయని పోలీసుల కస్టడీ విచారణలో ఒప్పుకున్నాడు రవి. రవికి ఉన్న 7 బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం సొమ్ము డిపాజిట్ అయింది. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా ఒకసారి ఏకంగా 1,58,00,000 వచ్చాయని కూడా విచారణలో తేలింది. ట్యాక్స్ ఇబ్బందులు రాకూడదని తన సోదరి చంద్రికకు 90 లక్షలు పంపాడు. అలాగే లావాదేవీల మొత్తాన్ని విదేశీ కరెన్సీ రూపంలోనే చేశాడు కేటుగాడు.
కొంతకాలం పాటు కుకట్పల్లి ఉషాముల్లపూడి దగ్గరలో ఒక ఆఫీస్ నడిపాడు రవి. 10 మందిని నియమించుకొని రవి పైరసీ చేయించాడు. ఓ విదేశీయుడు ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందాడు. రవి 2 రకాలుగా సినిమాకి కొనుగోలు చేశాడని పోలీసులు కస్టడీ రిపోర్ట్ చెప్తోంది. ఇక ఒక్క సినిమాకి క్యామ్ కార్టర్ ప్రింట్ కి $100, హెచ్డి ప్రింట్ కి $200 రవి చెల్లించాడని పోలీసులు అంటున్నారు. కోవిడ్ తర్వాత తన బిజినెస్ మెరుగుపడిందని రవి పోలీసులకు వివరించాడు. ఆన్లైన్ లో సినిమాలు చూసే వారి సంఖ్య కోవిడ్ తర్వాత పెరిగిందన్నాడు. దాంతో తనకి బాగా డబ్బులు వచ్చాయని రవి ఒప్పుకున్నాడు. 12 రోజుల కస్టడీలో రవి చెప్పిన వివరాల్ని పోలీసులు కోర్టుకు సమర్పించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, రవి కస్టడీ రిపోర్ట్ లో ఇంకేం విషయాలు బయటపడ్డాయి? అలాగే ఎవరినో ఇరికించబోయి తాను ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. ఆ ఇరికించబోయిన పర్సన్ ఎవరో తెలిసిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే రవి మొదటిసారి అరెస్ట్ అయిన తర్వాత ఒకసారి 4 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఆ తర్వాత మరో 4 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. అంటే 8 రోజుల కస్టడీలో కూడా రవి పెద్దగా విచారణకు సహకరించిన పరిస్థితి. కానీ ఏదైతే మొత్తం 3 కేసులు కలిపి ఏకంగా 12 రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన తర్వాత 12 రోజుల పాటు రవిని సిసిఎస్ కార్యాలయంలో విచారించారు. సో ఇదే క్రమంలో ఈ 8 రోజుల పాటు అనేక టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించారు. ఏదైతే డాటా రిట్రైవ్ చేశారో వాటి అన్ని కూడా ఆయన ముందు ఉంచి ఆయన వద్ద నుంచి సమాచారం రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ రవి దాదాపు ఇదంతా కూడా ఏదైతే ఈ పైరసీ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులతో ఆయన నేరుగా వాట్సాప్ డాటా చాట్ చేయడం కావచ్చు. ఆ తర్వాత ఇదంతా కూడా వారికి సంబంధించి క్యామ్ కార్డర్ ప్రింటర్ ద్వారా కూడా $100, హెచ్డి ప్రింట్ అయితే దానిక $200. అంటే రోజుకి దాదాపు 4 సినిమాల సగటున కూడా ఆయన ఈ పైరసీ వ్యక్తులతో కూడా ఆయన చేతులు కలిపినట్టు గుర్తించారు. సో ఇదంతా కూడా దీనికి సంబంధించి డబ్బులన్నీ కూడా ఇక్కడ బెట్టింగ్ యాప్ రూపంలో వచ్చినటువంటి ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఆయన తన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాడన్నటువంటి విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. దాదాపు ఈ 3-4 సంవత్సరాల వ్యవధిలోనే 10 కోట్లకు పైగా ఆయన డబ్బుల్ని ఖర్చు పెట్టినట్టు గుర్తించారు. ఈ డబ్బులంతా కూడా ఆయన హైఫై లగ్జరీ హోటల్లో స్టే చేయడం కావచ్చు, పబ్బుల్లో కావచ్చు, అనేక విదేశాల్లో తిరగడం కావచ్చు. అంటే దాదాపు ఇప్పటికీ 40కు పైగా కంట్రీస్ తిరిగి ఈ డబ్బునంతా కూడా ఆయన ఖర్చు పెట్టినట్టు చెప్తున్నారు. సో ఇక్కడ పైరసీని ఐబొమ్మలో స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఆయనకు పెద్ద డబ్బులు రాలేవు. కానీ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటే ఆయన ఈ మొత్తం లావిష్ లైఫ్ని అనుభవించినట్టు పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్లో పెట్టారు. సో ఆయనకు ట్యాక్స్ల రూపంలో ఏదైతే అక్కడ డిడక్షన్ జరుగుతుందో అటువంటి సమస్య రాకుండా కూడా ఆ డబ్బుల్ని తన సోదరి చంద్రిక అకౌంట్కి మళ్లించినట్టు సిసిఎస్ పోలీసులు చెప్తున్నారు. దీంతోపాటు ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా $3 కోట్ల ఆయన బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ చేశారు. సో ఇంకా ఆయన ఇక్కడికి వచ్చి అంటే టీవీ9 అనేతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు కూడా ఐబొమ్మ రవి చెప్పడం జరిగింది తాను హైదరాబాద్లో ఉంటున్నాడు, కుకట్పల్లిలో ఉంటున్నటువంటి విషయం చెప్తున్నారు. సో ఇప్పుడు సిసిఎస్ పోలీసులు కూడా ఆయన తరచుగా కుకట్పల్లి వచ్చి ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ దగ్గరకు వచ్చి కలిసి వెళ్ళాడు. గతంలో అలా స్నేహితుల దగ్గర కలిసి వెళ్ళినట్టు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఇంకా పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా పోలీసులు కోర్టులో ఫర్దర్గా ఛార్జ్షీట్ వేయబోతున్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఐబొమ్మ రవికి సంబంధించిన అనేక కీలక ఆధారాలని 12 రోజుల పాటు కస్టడీలో భాగంగా పోలీసులు సేకరించారు. గతంలో పెద్ద విచారణకు సహకరించకపోయినప్పటికీ మాత్రం అన్ని ఆధారాలను ఆయన ముందు ఉంచి ఆయన వద్ద నుంచి అనేక విషయాల్ని ఆయన వద్ద నుంచి రాబట్టారు. సో అదే అంశాన్ని కూడా ఆయన కోర్టులో పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 నేషనల్ హైవే ప్రాజెక్టులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలో నాసిక్ సోలాపూర్ కారిడార్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 374 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2 ఏళ్లలో నాసిక్ సోలాపూర్ కారిడార్ నిర్మిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 206 కిలోమీటర్ల మేర హైవేని విస్తరిస్తామని, దీంతో ఒడిశాలోని ఆదివాసీ ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామన్నారు. హైవే నిర్మాణం కోసం 1526 కోట్లు కేటాయించారు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. वो नासिक से शोलापुर का कॉरिडोर अप्रूव हुआ है. ये कॉरिडोर बहुत इंपॉर्टेंट है. कई बड़े शहरों को और कई बड़े इंडस्ट्रियल सेंटर्स को जोड़ेगा. नासिक, अहिल्यानगर, धाराशिव, शोलापुर, इन सब जिलों को जोड़ेगा. 2 साल में इसका कंस्ट्रक्शन पूरा होगा. 374 किलोमीटर का प्रोजेक्ट है और 19,142 करोड़ रुपीस का इसमें इन्वेस्टमेंट होगा. हाईवे मिनिस्ट्री ने बहुत ही एक अच्छा इनिशिएटिव लिया है. पिछले 10 वर्षों में whatever arbitration and other disputes the department had faced, all those disputes and arbitration matters have been thoroughly analyzed in a very systematic manner.
और उसके बेसिस पे कंसेशन अग्रीमेंट हैज बीन मॉडिफाइड. వొడాఫోన్ ఐడియా సంస్థకి భారీ ఉపశమనం కలిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 87.695 కోట్ల ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ చెల్లింపులపై 5 ఏళ్ల పాటు మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, కేబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వేటికి ఆమోదం తెలిపారు, మీటింగ్ హైలైట్స్ ఏంటి? ఎస్ సార్, 2025 సంవత్సరానికి సంబంధించిన చివరి కేబినెట్ సమావేశం ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది. 2 కీలక అంశాలకు సంబంధించి, ఒకటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన విషయంలో జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి సోలాపూర్ నాసిక్ సంబంధించి 374 కిలోమీటర్ల 6 లైన్ల జాతీయ రహదారికి సంబంధించి 19,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఒడిశాకు సంబంధించి మొహానా అలాగే కోరాపుట్ హైవే విస్తరణకు సంబంధించి 206 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరుగుతుంది, 1,526 కోట్లు. సో ఓవరాల్గా ఈ 2 జాతీయ రహదారులకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలని ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తిగా ఇది నాసిక్ సోలాపూర్ కారిడార్ అనేది అనేక నగరాలను కలుపుతూ అనేక వందల కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తూ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. అలాగే ఒడిశాకు సంబంధించి కూడా ఇటు మొహానా అలాగే ఇటు కోరాట్పూర్లో కూడా ఈ రహదారి విస్తరణ వల్ల ఆదివాసీ ప్రాంతాలకి కనెక్టివిటీ మెరుగుపడుతుందన్న విషయాన్ని కూడా కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. అలాగే మరొక కీలక అంశం ఐడియా వోడాఫోన్కి సంబంధించిన ఆర్థికపరమైన అంశానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 49% స్టేక్ హోల్డ్ కేంద్ర ప్రభుత్వం ఇందులో కలిగి ఉంది. సో ఈ సంస్థ ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి. అందులో భాగంగానే ఈ వోడాఫోన్కి సంబంధించి ముఖ్యంగా ఏజేఆర్ చెల్లింపులపై 5 ఏళ్ల పాటు ముఖ్యంగా మారిటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ఈ సంస్థ ఎప్పటి నుంచో కోరుకుంటున్న పరిస్థితి. సో ఎట్టకేలకు నిర్ణయం తీసుకోవడంతో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకున్న బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. సో కొంత గడువు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2032 నుంచి 41 వరకు ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించేందుకు గడువు సమయం అనేది ఈ సంస్థకి దొరకడం జరిగింది. సో కొంత ఉపశమనకర చర్య అయినప్పటికీ కూడా వోడాఫోన్ స్టాక్స్ అయితే ఈ నిర్ణయం తర్వాత పడిపోయిన పరిస్థితి. సో ఆ సంస్థకైతే కొంతమేరకు ఇది ఉపశమన చర్యగా ఈ బకాయిలను చెల్లించేందుకు కొంత సమయం లభించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలను ఈరోజు కేంద్ర కేబినెట్లో తీసుకున్నారు. థ్యాంక్ యూ గోపి.